శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, ఆంధ్ర మహాభాగవతం చెప్పుకుంటున్నాం. నిన్న మనం పోతన మహాకవి రాసిన అష్టమ స్కందంలో 258వ పద్యం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 259వ పద్యం నుండి కొనసాగిద్దాం. తడలేని నడపు వడిగల ఒడలును పెను నిడుదకరము ఉర కుంభములు పెడగై యువతుల మురిపపు నడకల కున్మూల గురువనన్ గజమొప్పెను. ఐరావతం పుట్టిందని చెప్పుకున్నాం కదా. ఆ ఐరావతం ఎంతో పొడవైన తొండంతో పెద్ద కుంభస్థలంతో పుట్టింది. మరియు ఆ తరంగిణి వల్లభు మధించునయ్యడ. ఆ తర్వాత ఇంకా సముద్రాన్ని మధిస్తూ ఉంటే ఎల్లి ఋతువులందు నెరారి పరువమై ఇంద్రువిరుల తోట కేపు తెచ్చి కోరివచ్చు వారి కోర్కెలని నెడు వేల్పు మ్రాను పాల వెళ్ళి పుట్టే. ఆ తర్వాత పాల సముద్రంలో నుంచి కల్పవృక్షం పుట్టింది. అది ఎటువంటి వృక్షం? అది కల్పవృక్షం అంటే అన్ని ఋతువుల్లోనూ కూడా పళ్ళనిచ్చేది, అన్ని ఋతువుల్లోనూ కూడా పూలనిచ్చేది. ఇంద్రుడి యొక్క నందనవనానికి ఇంపు కూర్చేది, ఆశ్రయించిన వాళ్ళ యొక్క కోరికలు తీర్చేది అయిన కల్పవృక్షం పుట్టింది. మరియును కొండ కవ్వంబునన్ కడలి మధింప. కొండని కవ్వం చేసుకుని కదా వీళ్ళు కడలిని మధిస్తున్నారు. మరియును కొండ కవ్వంబునన్ కడలి మధింప. ఇంకా ఇంకా మధిస్తూ ఉంటే అప్సరోజనంబు జనించే, అప్సరసలు పుట్టారు. కొక్కారు మెరుగుమేనులు క్రిక్కిరిసిన చన్నుగవలు గ్రిస్సిన నడుములు పిక్కిటిలి ఉన్న తురుములు చక్కని చూపులను దివిజ సతులకు పెన్ దేవతా స్త్రీలాగా ఉన్నారట అందంలో వాళ్ళు. మరియు ఆ రత్నాకరంబునందు ఆ సముద్రంలో సుధాకరుండు ఉద్భవించే చంద్రుడు పుట్టాట. విరించి అనుమతమ్మున తన యథాస్థానమునం ప్రవర్తించుచుండే. బ్రహ్మదేవుడి యొక్క అనుమతి తీసుకొని తన స్థానాన్ని తను అలంకరించాడు చంద్రుడు. తొలుకారు మెరుగు కైవడి తళతళమని మేరు మెరయ ధగధగమనుచు కలుముల నీనెడు చూపుల చెలువంపుల మొదలి టెంకి సిరి పుట్టెనుపా. ఆ తర్వాత ఎవరు పుట్టారు? సిరి. మొట్టమొదటి విషయం పుట్టింది. తర్వాత ఏం పుట్టింది? మంచి కామధేనువు పుట్టింది. ఆ తర్వాత ఉచ్చైశ్రం అనే గుర్రం. ఆ తర్వాత ఐరావతం అనే ఏనుగు. ఆ తర్వాత కల్పవృక్షం. ఇలా ఇప్పుడు ఎవరు పుట్టారు? సిరి, లక్ష్మీదేవి పుట్టింది. పాలమున్నీటి లోపలి మీది మీగడ మిసిమి జిడ్డున చేసి మెను వడసి కొక్కారు మెరుగుల కొనల తళుక్కుల మెనిచేకల నిగ్గు మెరుగు చేసి నాడు నాటికి బ్రోదినవకంపు దేవలా నును పోదనయ్యంబు నూలు కొలిపి క్రొవ్వారు కెందంబి కొలకొల ప్రొద్దున పొలసిన వలపుల ప్రోది పెట్టి పసిడి చెంపగదామంబు బాగు కూర్చి వాళ్ళు క్రొన్నెల చెలువున వాడి తీర్చి జానతనమున చేతుల జడ్డు విడిచి నలువ ఈ కొమ్మ నొగి చేసినాడు నేడు. నలువ అంటే ఎవరు? బ్రహ్మదేవుడు. ఎంత బాగా తయారు చేశాడంటే ఈ అమ్మాయిని పాల సముద్రం మీద ఉండే మీగడలాగా ఆ మిసమిసలు దేహం మీద ఉండేటట్టుగా. తర్వాత వర్షాకాలపు కొత్త మేఘము యొక్క మెరుపులాంచులలోని కాంతి లాగా మెరుగుపెట్టి, ఆ కాంతితో మెరుగుపెట్టి ఆమె శరీరాన్ని కోమలమైన తీగల యొక్క నున్నని ఆ ప్రదేశంతో
దినదినము చెలిమి చేయించి, స్నేహం చేయించి, ఎర్రతామరల కొలంలో వేకువజామున వెలసే సువాసనల ప్రోది చేసి, బంగారు సంపెంగల దండ దానితో అందాన్ని కూర్చి, అలానే బాలచంద్రుడి యొక్క సొగసుతోటి ఆ అందానికి పదును పెట్టి ఈ అందాల రాశిని సృష్టించాడా అన్నట్టుగా లక్ష్మీదేవి పుట్టింది. కెంపారెడు అధరంబును జంపారెడి నడుము సతికి శంపారుచులుము, సొంపారు మోము కన్నులు పెంపొరుచు ఒప్ప కొప్పు పిరుదును కుచము, ఎర్రటి పెదవులు, సన్నటి నడుము, మెరపు కాంతులతో మేలైన మొగము, తలుపు కన్నులు, మరి మంచి కొప్పు, కటి ప్రదేశము, చక్కటి వక్షస్థల సౌందర్యము, ఇవన్నీ కూడా అని జనులు అందరూ కూడా పొగుడుతూ ఉంటే ఆమెని తరుణికి మంగళ స్నానంబు చేయింతమని పెట్టే ఇంద్రుడనర్ఘమైన మణిమయ పీఠంబు మంగళవతులైన వేలులు కరితలు విమల తోయ పున్నంబులయ్యున్న పుణ్యాహ కలశంబులిడి వల్లముల నిత్య భూమి కడిమి గోవులు పంచగవ్యంబులను ఇచ్చే మలసి వసంతులు మధువసంగే మునులు కల్పంబు చెప్పిరి ముగిలుగములు పణవ గోముఖ కాహళ పటహ మురజ శంఖ పల్లవి వల్లకి వేణు నిస్వనములిచ్చే పాడి రాడిరి గంధర్వ పతులు సతులు. లక్ష్మీదేవికి మంగళ స్నానం చేయించడం కోసం చక్కటి రత్నాల పీఠాన్ని అమర్చాడు ఎవరు? ఇంద్రుడు. అలానే దేవతల భార్యలు ముత్తైదువులందరూ కూడా ఆ దేవత వేల్పు ముత్తైదువులు అన్నారు. వాళ్ళు నిర్మలమైన నీళ్లు నిండిన పుణ్యాహ కలశాలు వాటిని తెచ్చారు. ఆ భూదేవేమో ఆ కలశాల్లో చిగుళ్ళను వేసింది. గోవులేమో పంచగవ్యాలు పెట్టారు, అందులో పాలు పెరుగు నెయ్యి పంచగవ్యాలని గోవులు. వసంతుడేమో తేనె తెచ్చాడు. మునులేమో సంకల్పం చెప్పారు. దేనికి? అభిషేకానికి, అమ్మవారి అభిషేకానికి సంకల్పం. మేఘాలు ఏం చేసినాయి? అబ్బో, కరెక్ట్గా చెప్పింది. మేఘాలు వాయిద్యాలు అవే బాకాలు, తప్పెట్లు, మద్దెళ్ళు, శంఖాలు ఇవన్నీ అవే వాయించినాయి మేఘాలు. గంధర్వులు పాడారు, గంధర్వ కాంతులు ఆడారు. అంటే ఇవన్నీ సేవలు అమ్మవారి. పండిత సూక్తులతోడు తుండంబులు సాచి తీర్థతోయములెల్ల గుండముల ముంచి తిగ్బే దండములు జలగ మార్చే తరుణీమణికి మహాపండితులు ఆశీర్వచనలు పలుకుతూ ఉండగా, అంటే వేదమంత్రాలు చదవాలి కదా. దిగ్గజాలు, అష్టదిగ్గజాలు ఏం చేసినాయట? 8 వైపుల నుంచి పుణ్యతీర్థాల్లోని జలాల్ని ఉంచి తమ తొండాలతో స్నానం చేయించాయి. మనకు పట్టణంలో ఉంటుంది చూడండి, అవే అన్నమాట. ఇక్కడిదే అది, ఈ భాగవతంలో చెప్పిందే అది. ఫోటోలు లక్ష్మీదేవికి అటు ఇటు ఏనుగు ఇలా పెడతారే, ఇందులోది అది. మనకి ఇప్పుడు దాకా తెలియదు, నాకు కూడా తెలియదు, ఇందులో చదివితేనే తెలిసింది. ఏమిటా ఏనుగులు పైనుంచి నీళ్లు పోస్తూ ఉంటాయి అనుకుంటామే. ఇదిగో ఆమె పుట్టినప్పుడు వీళ్ళందరూ అష్టదిగ్గాజాలు చేసిన సేవ అన్నమాట ఇది. ఇంకా కట్టంగా పచ్చని పుట్టముదో ఈ ముదిటకు తెచ్చి సముద్రుడిచ్చే. సముద్రం నుంచి కదా పుట్టింది, మరి తండ్రి ఏదైనా ఇవ్వాలిగా. సముద్రుడు కూడా ఏమిచ్చాడు? కట్టంగా, కట్టుకుంటానికి పచ్చని పుట్టముదోయి పసుపచ్చ వస్త్రాలు ఇచ్చాట. ఎందుకు? అక్కడే ఉన్నాడు, పసుపచ్చ వస్త్రాలు ఆయన్నే పెళ్లి చేసుకోవాలి కదా ఈ అమ్మాయి. ఎవరు? విష్ణుమూర్తి. ఆయన కట్టేది అవే కదా. మతాళి నికరంబు మధువాన ముగిన వైజయంతి మాళ వరుణుడిచ్చే. ఇంకా మకరందం అంటే తేనె చింది
వైజయంతి మాలికను వరుణుడు సమర్పించాట. కాంచన కేయుర కంకణ కింకిణీ కటకాదులను విశ్వకర్మ ఇచ్చే. నగలన్నీ తయారు చేసి చక్కగా విశ్వకర్మ ఇచ్చాడు. బాహువులకి పెట్టేవి, కంకణాలు చేతులకు పెట్టేవి, అలానే కాళ్ళకు పెట్టే గజ్జెలు, కడియాలు, ఇవన్నీ అలంకరణలన్నీ కూడా చేసుకుని వచ్చి విశ్వకర్మ ఇచ్చాడు. భారతి ఒక మంచి తారహారమునిచ్చే, పాణి పద్మమునిచ్చే పద్మభవుడు. మంచి ముత్యాల హారాన్ని సరస్వతీదేవి తీసుకొచ్చి వేసింది. అలానే చేత్తో ఒక కమలం పట్టుకుంటుంది కదా ఆమె, చూసాం కదా మనం. శ్రీదేవి చేతిలో ఇలా కమలం, దాన్ని లీలా కమలం అంటారు. దాన్ని బ్రహ్మదేవుడు తీసుకొచ్చి ఇచ్చాట. కుండలి వ్రజంబు కుండలములనిచ్చే, శృతులు భద్రమైన నుతులు చేసి. ఇక నాగరాజులేమో కర్ణాభరణాలు తీసుకొచ్చి ఇచ్చారట. శృతులు భద్రమైన నుతులు చేసే వేదాలు స్తోత్రాలు చేసినాయి. బ్రతికెదనుచు దిశలు పలికే అధిపా. దిక్కులన్నీ కూడా ఎల్లలోకాలకి ఏలికగా ఉండమ్మా అని ఆశీర్వదించాయట. దిశలు అంటే దిక్కులు. మరియును ఇంకా పలుకుల అమృతంబు చిలుక యపనితో భాషించే వాడేపో బ్రహ్మయనగా. ఆమె అమృతాన్ని ఒలికిస్తూ ఎవరితోటి మాట్లాడిందో వాడే బ్రహ్మ. పలుకుల అమృతంబు చిలుక యవ్వానితో భాషించే వాడిపో బ్రహ్మయనగా. నెలయించి కెంగేల ఎవ్వని వరించే వాడే లోకములకు వల్లభుండు. అది ఎవరిని ఆమె వరిస్తుందో ఆమె లోకాలన్నిటికీ వల్లభుడు. మీ తీగ ఎవ్వని మేనితో కదించే వాడిపో పరమ సర్వజ్ఞమూర్తి. తన మేనుని ఎవరితోటి తాగుతుందో ఇంకొక మేనుతోటి, నీ తీగ ఎవ్వని మేనితో కదించే వాడిపో పరమ సర్వజ్ఞమూర్తి. నెలతుక ఎప్పుడు నివసించు ఏ ఇంట ఆ ఇల్లు పరమగు అమృతపదము. ఏ ఇంట్లో అయితే ఆమె నివసిస్తుందో ఆ ఇల్లు అమృతపదము. ఇంతి చూపు వారే చోటిక చోటు జిష్ణుధనద ధర్మ జీవితంబు. కొమ్మ భిన్న నగవు కృతుర దుఃఖ నివారణంబు సృష్టి కారణంబు. ఆమె ఎక్కడైతే తన చూపును ప్రసరిస్తుందో అది ఇంద్రుడికి, కుబేరుడికి, యముడికి ఆయు పట్టు. ఆమె చిరునవ్వు దుఃఖాన్ని తొలగించేది, సృష్టిని వెలిగించేది ఆ చిరునవ్వు. మరియు ఆ కొమ్మ నెమ్మనమ్మున ఆ లక్ష్మీదేవి ఇంకా నిండు మనస్సుతో భావించి ఒక మాట బ్రహ్మాండమంతయు ఆటల బొమ్మరిల్లని తలంచు. పోలించి ఒక మాట భువనంబులన్నయు తన ఇంటిలో దొంతులని తలంచు. పాటించి ఒక మాట బ్రహ్మాదిసురులను తన ఇంటిలో బొమ్మలని తలంచు. కొనగొన ఒక మాట కుంభిని చక్రంబున అలవడ పొమ్మ పీటని తలంచు. సొలసి ఒక్క మాట సూర్యేందు రోజుల అతడి దీపకలికలని తలంచు. భామ ఒక్క మాట భారతీ దుర్గల ఆత్మ సఖులటంచు ఆదరించు. బ్రహ్మాండం అంతా కూడా తన బొమ్మరిల్లు అనుకుంటుందిట కాసేపు ఆమె. ఇంకా ఒకసారి ఉలోకాలన్నీ కూడా తన ఇంట్లో ఉన్న అంతస్తులు అనుకుంటుందిట ఒకసారి. బ్రహ్మ మొదలైన దేవతలందరూ కూడా తన ఇంట్లో ఆట వస్తువులు అనుకుంటుందిట ఒక్కొక్కసారి. భూమండలాన్ని అంతా కూడా తన బొమ్మల కొలువులాగా ఒకసారి అనుకుంటుందిట. అలానే సూర్యచంద్రుల కాంతులు తన ఇంట్లో దీపాలు అనుకుంటుందిట. సరస్వతిని, పార్వతిని ఒక్కోసారి తన చెలికెత్తిలుగా అనుకుంటూ ఉంటుందిట. తదనంతరంబ రేపు మనం 277వ పద్యం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.